అండ్ అలాగే సింగిల్ అన్న సినిమా రిలీజ్ అయింది, విచ్ ఇస్ శ్రీ విష్ణు. ఐ లవ్ శ్రీ విష్ణుస్ కామెడీ టైమింగ్ అండ్ చాలా బాగుంది. తను వెన్నెల కిషోర్ చేసిన కామెడీ అంటున్నారు. ఐ విష్ దమ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అండ్ సమాంత ప్రొడ్యూస్ చేసిన శుభం అన్న సినిమా ఈరోజు రిలీజ్ అయింది. దాని గురించి కూడా మంచి మంచి రివ్యూలు వింటున్నాను. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దట్ టీమ్ ఆల్సో. అన్ని సినిమాలు బాగుండాలి, మనందరూ నవ్వుతుండాలి, సరదాగా ఉండాలి. అండ్ ఈ ఈ ఈ ఈ ఈ సినిమా సందడి, ఈ థియేటర్స్లో మనం చూస్తున్న ఎనర్జీ, ఇది ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా ఏదైనా అండ్ చెప్తా వస్తా. కోర్స్ యా. ఈ పోస్టర్ చూస్తుంటే నాకు కొంచెం కంగారు వస్తుంది యాక్చువల్లీ. ఎందుకో తెలుసా, చుట్టూ చాలా బిల్డప్గా ఉంటుందని చెప్పి ఇలా జుట్టు మీద నుంచి ఒక ఫైర్ వేశారు కదా, నాకు నిజంగా జుట్టు తగలడిపోయిన రోజులు గుర్తొస్తుంది లొకేషన్లో. బట్ యా, జోక్స్ అపార్ట్, ఐ వాంట్ టు సే అబౌట్ కేడి, అబౌట్ ఆర్ శేష్. ఓకే, తను స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ప్రేమ ఉంది. అంటే శేష్కి నా మీద, నాకు శేష్ మీద ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ ఉంది. ఎప్పుడు మాట్లాడుకున్నా సరే ఒక చిన్న వీ డిడ్ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. అండ్ తన ట్రైలర్ లాంచ్లో, ఇంకో లాంచ్ ఎప్పుడు ఐ వాజ్ దేర్ అ పార్ట్ ఉన్నాను. కంటిన్యూస్గా సినిమా ఏదైనా రిలీజ్ అయినప్పుడు ఫోన్ చేయడం కానీ, నా సినిమా ఏదైనా రిలీజ్ అయినప్పుడు తను ఫోన్ చేసి విష్ చేయడం కానీ, ఇది ఎప్పుడు నడుస్తూనే ఉండేది. హిట్ 2తో అదేంటంటే ఒక రకంగా నేను ప్రొడ్యూసర్గా నా దాంట్లో తను యాక్ట్ చేసినప్పుడు ఫైనల్గా ఒక చోటికి, ఒక గూటికి చేరామన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఒక ఫ్రేమ్లోకి చేరలేదు, ఆ ఫ్రేమ్లోకి చేరలేదన్న ఫీలింగ్ హిట్ 3తో వచ్చింది. అండ్ కరెక్ట్ అంటే ఉన్న ఒక ఫ్రెండ్షిప్కి, ఆ ఇష్టానికి ఒక నైస్, నాకు పర్సనల్గా అంటే ఆడియన్స్ డెఫినెట్గా థియేటర్లో పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు, కానీ నాకు మా ఇద్దరిని స్క్రీన్ మీద చూడటం వల్ల నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శేష్, చెప్పిన వెంటనే వచ్చి చేసినందుకు. And it's always and a great feeling to see Shesh on set. So I'm very very happy. And ఇంకా కార్తీ, ఏసీపీ వీరప్పన్. ఓకే, ఆయన ఇంకా 2వ వారం కూడా చాలామంది చూడాలి కాబట్టి సినిమా నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను. బట్ కార్తీ, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ వీ విల్ క్రియేట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ విత్ యూ. థ్యాంక్ యూ, దట్స్ ఆల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, యా, శ్రీనిధి. అంతే, నీకు ఎందుకు ఏమవుతుందంటే లాస్ట్కి స్పెషల్గా లాస్ట్కి చెప్దాం అనుకొని లాస్ట్కి వచ్చేటప్పుడు మర్చిపోతూ ఉంటాను. సో శ్రీనిధి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం మాట్లాడుతుంటాం ఏంటంటే ఒక ఫిల్టర్ లేకుండా చెప్తాడు, తను ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు అని కొంతమంది గురించి మాట్లాడుతుంటాం. కానీ నేను చూసిన వ్యక్తుల్లో నిజంగా అసలు ఫిల్టర్ అనేది లేకుండా మాట్లాడగలిగిన ఒక వ్యక్తి శ్రీనిధి. అంటే తన ఇష్టం కానీ, తన ప్రేమ కానీ, తన కోపం కానీ, తన ఏదైనా సరే ఏ మాత్రం ఫిల్టర్ లేకుండా చిన్న పిల్లలాగా చాలా ఇన్నోసెంట్గా, ఆనెస్ట్గా వచ్చేస్తుంది. అండ్ అదే ప్రేమ నేను లొకేషన్లో షూట్ జరుగుతున్నంతకాలం చూశాను. శైలేష్ మీద, నా మీద, ఏడీస్ మీద, కాస్ట్యూమ్ అసిస్టెంట్స్ మీద, తన స్టాఫ్ మీద, నా స్టాఫ్ మీద, అందరి మీద అదే ప్రేమ. అలాగే వచ్చిన వెంటనే అందరికీ అలాగే హాయ్ చెప్తుంది, వెళ్ళే ముందు అంతే ఎక్సైట్మెంట్తో బాయ్ చెప్తుంది. అలాంటి మనుషులు చాలా రేర్. ఐ థింక్ యూర్ చాలా ఒక బ్లెస్డ్ పర్సన్, ఒక చాలా అందమైన సోల్. అండ్ ఐ థింక్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ హర్ యాక్షన్స్ ఆల్సో. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా సినిమా ముందు ఉన్న ప్రమోషన్స్కి తన వల్ల అది అన్నీ ఎంత వైరల్ అయిపోయినాయి అంటే, మేము ఖర్చు పెట్టినది ప్రమోషన్స్కి 10 రూపాయలు అయితే తన వల్ల అది 100 రూపాయలు ప్రమోషన్స్ అయిపోయింది. అండ్ దానికి ప్రొడక్షన్ తరఫు నుంచి ప్రొడ్యూసర్ నాని ఈస్ థ్యాంకింగ్ యూ సో మచ్. ఓకే, అండ్ శ్రీనిధి ఆ మృదుల రోల్ చేయటం, దానికి ఆ 2వ యాంగిల్ కూడా ఉండటం, దాంట్లో తను చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, మీకు ఇందాక శైలేష్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా నేను ఆ ఎపిసోడ్ తర్వాత లొకేషన్కి వెళ్తే నాకు అలాగే వర్ణించాడు. బ్రో, ఆ ఫైట్ అసిస్టెంట్ ఎవరైతే చేసి చూపించిందో ఆ అమ్మాయికి కాలు పైన పెట్టడం రాలేదు, నేను ఒకసారి చేస్తాను అని ట్రై చేసి ఇలా ఫ్రేమ్లోకి ఒక కాల్ పైకి వచ్చింది, ఇలా లాక్ చేసి ఇలా కింద పడేసిందని ఒక వండర్తో, ఒక షాక్తో చెప్తున్నాడు శైలేష్. నాకు ఇన్ని రోజుల నుంచి, అప్పటికి మేము 2 యాక్షన్ ఎపిసోడ్లు తీసాం, ఈ రోజు దాకా నాకు ఒక్క మాట కూడా చెప్పాలా నేను చేసిన ఫైట్స్ గురించి. శైలేష్ అప్పుడు ఏం చేసిందా అంతగా అనుకున్నాను, తర్వాత ఎడిట్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. సో ఐ థింక్ ఈ కేజీఎఫ్లు ఇవన్నీ చేసి హీరోలని చూసి సైలెంట్గా ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంది. ఏదైనా నాకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక ఛాన్స్ వస్తుంది, నేను ప్రూవ్ చేసుకోవాలని ఇందులో చించేసింది, ఛాన్స్ దొరికిందని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి ఫర్ బీయింగ్ దట్
దట్ నైస్నెస్ దట్ నువ్వు వెనక్కి వచ్చావంటే నాకు టెన్షన్ వస్తుంది ఏంటో చెప్పు